ఏపీ రాజధానిలో సిఆర్డీఏ అధికారుల రియల్ ఎస్టేట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తాడేపల్లి మండలం పెనుమాకలో సిఆర్డీఏ ఉద్యోగి ఆనంద్ కశ్యప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తమ పొలాల రేట్లు తగ్గిస్తున్నారని రైతులు సిఆర్డీఏ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే కశ్యప్ మాత్రం సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ చేయమంటేనే చేశానని బాంబు పేల్చాడు. తనకేమీ తెలియదని, తన పై అధికారులు చెబితేనే చేశానని బుకాయిస్తున్నాడు. సిఆర్డీఏ మోసాలపై రాజధానికి భూములిచ్చిన మరికొంతమంది రైతులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పొలం అమ్మించుకున్నాం అనుకోండి, ఆ పార్టీ సరే మంచి అన్నీ చూసుకోవడానికి కానీ సిఆర్డీ ఆఫీస్లోకి వెళ్ళంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ బ్రోకర్ని పెట్టుకొని బయట బ్రోకర్లు నమ్మొద్దు, ఇక్కడ మేము చెప్పిన బ్రోకర్ల చేత అయితే మీకు తక్కువ వస్తుంది, బయట వాళ్ళు అయితే ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పేసి రేట్లు కావాలని చెప్పి సిఆర్డీ ఆఫీసర్లో బ్రోకర్లను పెట్టుకొని పెరిగే రేట్ని కూడా పక్క ఊర్లు చూసుకుంటే 2 కోట్లు దాటింది, మా ఊరు చూసుకుంటేనే 2 కోట్ల లోపు ఉంది, కావాలని చెప్పి సిఆర్డీ వాళ్ళు ఈ రేట్లు తగ్గించడానికి వాళ్ళు బ్రోకర్ల చేత అమ్మేయడానికి పూనుకుంటున్నారు. ఇందులో కమిషన్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన కమిషన్ శిరసాగం చేసుకుంటున్నారు అని మా ఆందోళన ఎక్కువగా ఉందండి. మా ఆపదను బట్టి భూమి కొంత అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొనేవాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు, బేరం కుదురుతుంది. ఆ కాగితాలు ఒకసారి సిఆర్డీ ఆఫీస్లో చూపించుకుంటామని వాళ్ళు వస్తారు సార్. ఇక్కడికి వీళ్ళకి అనుకూలమైన మీడియేటర్లు ఉంటారు. ఇక్కడ వీడు 1 ఎకరం బేరం చేశాడు అనుకోండి, 1,50,000 కమిషన్ వస్తే 50,000 రూపాయలు ఇదే సిఆర్డీ ఆఫీస్లో ఉన్న ఆఫీసర్లకు ముట్ట చెప్తున్నారండి. తక్కువ కొనిపిస్తున్నారు. 2,38,00,000 పక్కన ఎంగడాయపాలెం కృష్ణాపాలెంలో అయితే పెనుమాక గ్రామంలో ఈ 1,80,00,000, 70,00,000, 50,00,000, 1,07,00,000, 1,00,00,000 రైతులను బలి చేస్తున్నారు. సుమారుగా 160 కోట్ల రూపాయలు పెనుమాక గ్రామానికి రైతులకు నష్టం అండి. ఇప్పటికి 383 ఎకరాల సుమారుగా ఇదే అవినీతిలో జరిగిపోయింది.